చిరంజీవి ఒక పార్టీ పెట్టాడు అటువైపు ఏమన్నా వెళ్ళాలని ఆలోచన అప్పుడు రాలేదు? లేదు అసలు ఎప్పుడు అట్లా అనిపించే చిరంజీవి గారంటే అపారమైన గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉందంటే క్లియర్గా బోల్డ్గా చెప్పాలంటే ఒక కాపు సామాజిక వర్గం నుంచి ఒక చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చి ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఐ గారి కుమారుడు అంతే కదా, కష్టపడి పైకొచ్చి సినిమా రంగాన్ని మొత్తం ఏలగలుగుతున్నాడు. టాప్ 1 హీరో. ఇప్పుడు ఎన్టీ రామారావు, అకే నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ పక్కన పెడితే నెక్స్ట్ తరంలో వచ్చింది నెంబర్ 1 ఈయనే. 1, 2, 3, 4, 5 వరకు చిరంజీవి గారు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అది ఆయన ప్రతి సినిమా మేము చూసేవాళ్ళం. ఒక కాపు కులంలో పుట్టి అంత అగ్రస్థానానికి ఏ రికమెండేషను లేకోకుండా కోర్స్ అల్లూరు రామలింగయ్య గారి కుమార్తెను చేసుకోవటం ఒక టర్న్ అయింది. ఆయన సినిమా ఫీల్డ్లో మరీ గ్రిప్ వచ్చింది. దాంతో ఎదిగాడు. మంచి డ్యాన్స్గా ఆయన ఒక ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. అందుకని అపారమైనటువంటి గౌరవం ఒక సినిమా నటుడిగా, అది కూడా కాపు కులం నుంచి వచ్చినటువంటి అగ్రనటుడిగా ఆయన మీద ఒక రకమైన అభిమానం, ప్రేమ ఉన్నమాట వాస్తవమే. కానీ రాజకీయాలకు ఆయనంత సూటుగాడు అనేది నాకు మొట్టమొదటి నుంచి ఉన్న అభిప్రాయం. అది ఆయన అగౌరవపరచడం కాదు, ఎందుకంటే చాలా లౌక్యతత్వం కలిగినటువంటి వ్యక్తి, ఎవరిని నొప్పించకూడదని భావించేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు. ఎవరిని నొప్పించకపోతే రాజకీయాల్లో పనికి రావడం అనేది చాలా కష్టం అనేది నాకున్న లిటిల్ నాలెడ్జ్. సో ఆయన రాజకీయాలకు సూటు కాడనేదే నాకు చాలాసార్లు ఉన్నటువంటి చాలాసార్లు అభిప్రాయం కాదు, ఒక దృఢమైనటువంటి అభిప్రాయం. దానితో పాటు రాజశేఖర రెడ్డి గారు అంటే అపారమైన ప్రేమ, గౌరవం. ఆయన రెబల్ నేచర్ మమ్మల్ని యంగ్స్టర్స్గా ఎంతో ఆకర్షించినటువంటి విధానం. ఆయనతో పరిచయం అయిన తర్వాత ఆయన మా మీద చూపించినటువంటి గౌరవం అనండి, ప్రేమనండి, ఎవరొచ్చినా అక్కడి నుంచి కథనిచ్చే పరిస్థితి నాకైతే లేదు. అందువల్ల ఆయనతో మమేకమై నడిచినటువంటి సందర్భాలు, మమేకమై ప్రయాణం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినా కూడా అటువైపు చూడాలనేటువంటి భావన ఎప్పుడు కలగలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు టికెట్ అంశం ఏమన్నా మళ్ళీ చర్చకు వచ్చిందా? మీకు టికెట్ ఇవ్వాలా వద్దా, లేకపోతే ఏంటి మీరు అడిగారా ఏంటి? లేదు, నన్ను జనరల్గా రామచంద్రరావు గారు ఏమయ్యా ఈసారి నిలబడతావు అన్నాడు. లేదు సార్ నిలబడి, ఈసారి కొద్దిగా టఫ్గా ఉండేటట్టు సార్ ఎలక్షన్ అని కూడా అన్నా. నేను రామచంద్రరావు గారితో అన్నాను, రాజశేఖర్ గారితో అన్నా. ఏమయ్యా టఫ్గా ఉంది, నువ్వు కూడా ఏమన్నా చిరంజీవి ఏమన్నా బ్రహ్మాండంగా గెలుస్తాడు అనుకుంటున్నావా? మనం డెఫినెట్గా గెలవబోతున్నాం, సర్వేలు మనకు చాలా అనుకూలంగా ఉన్నాయంటే, సార్ నేను ఇక కంటెస్ట్ చేయను సార్, మళ్ళా అధికారంలోకి వస్తే మళ్ళీ నాకు కార్పొరేషన్ ఇవ్వండి సార్ అన్న. ఓకే గో హెడ్ అన్నారు. నాకు కొన్ని పనులు కూడా అప్పచెప్పారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి పనులు రామచంద్రరావు గారు నాకు అప్పచెప్పాడు. కీలకమైన బాధ్యతలు కూడా నిర్వహించాం. తర్వాత మీ అందరికీ తెలిసిందే కదా, దురదృష్టవశాత్తు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం.